Let us start our first topic with a small word of prayer. మొదటి టాపిక్ని మనం చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మమ్మల్ని ప్రేమించిన పరలోక మా తండ్రి, దేవా మరొకసారి మీ పాసనకి వస్తూ ఉన్నాం. నాతో మాట్లాడకపోయేటువంటి విషయాలు మా వెనుకల్లో మీరు ఆశీర్వదించండి. మా హృదయాలకి వాటిని నాయన హత్తుకొని నా తండ్రి మేము వాటిని పాటించడానికి కావాల్సిన కృపని మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ నజరేయుని యేసు నామములో బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. So we're going to enter into a new year, right? ఈరోజు మనం కొత్త సంవత్సరంలోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. So and there are many research that took place about the resolutions that people take, the usual resolutions that people take in a new year. కొత్త సంవత్సరంలో ప్రజలు ఏవైతే కొత్త రిజల్యూషన్స్ తీసుకుందాం అనుకుంటున్నారో, కొత్త లక్ష్యాలు పెట్టుకుందాం అనుకుంటున్నారో దాని గురించి చిన్న రీసెర్చ్ జరిగింది. And 99% of the resolutions are like this. అందులో 99% లక్ష్యాలు ఎలా ఉన్నాయంటే ఈ విధంగా ఉన్నాయి. Either they are to quit a bad job, or to quit a bad habit, or to cultivate a good habit. అది చెడు అలవాట్లను మానేసి కొత్త అలవాట్లను ప్రారంభిద్దాం అనుకునే లక్ష్యాలుగా ఉన్నాయి. So two major types of resolutions, that is to quit a bad habit and to cultivate good habits. రెండు రకాలైన లక్ష్యాలు అవేంటి అంటే చెడు అలవాటుని మానివేసి క్రొత్త అలవాటుని ప్రారంభించటం. So these are the resolutions that are usually taken by people at 31st night. 31st night నా ప్రజలు సాధారణంగా ఈ విధమైనటువంటి లక్ష్యాలు పెట్టుకుంటా ఉంటారు. See, the word resolution is there in the Bible. Do you know? బైబిల్లో ఈ విధంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం గురించి బైబిల్లో చెప్పబడి ఉంది. తీర్మానం చేసుకోవటం బైబిల్లో ఉంది. See, we can see that in 2 Thessalonians, that is already displayed, I think. రెండవ తెస్సలోనికలకు రాసిన పత్రికలో అది మెన్షన్ చేయబడి ఉంది. 2 Thessalonians chapter 1 verse 11 says like this. రెండవ తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. Shall we all read it from the screen in English first, and then we'll read it in Telugu? In English, let us all read it. It is on the screen. To this end we always pray for you, that our God may make you worthy of his calling, and may fulfill every resolve for good and for every work of faith by his power. This is the word of God. Let us read it in Telugu. Chadu. 2 Thessalonians 1:11. 1వ తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అందువలన మన దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ పొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణం చేయొచ్చు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించున్నాము. So believers resolve things, they take resolutions for good works according to faith. విశ్వాసులు తమ తీర్మానాలు ఏ విధంగా ఉంటాయంటే వారి విశ్వాసం చొప్పున వాళ్ళు తీర్మానించుకుంటా ఉంటారు. To exercise their faith in their God, that is what they take resolutions for. వారి విశ్వాసాన్ని దేవునిలో కొనసాగించడానికి వారు తీర్మానాలు చేసుకుంటా ఉంటారు. Why would they make such resolutions? వారు అలాంటి తీర్మానాలు ఎందుకు చేసుకుంటారు? There is a God of grace who can make those resolves come true. ఆ తీర్మానాలని నిజం చేయడానికి మనకి కృప కలిగిన దేవుడు ఉన్నాడు. That is why they cultivate good habits of grace. They try to kill bad habits that draw them away from grace. అందుకొరకే వారు కృప కొరకు కృప పొందుకునే విధంగా కొన్ని తీర్మానాలు చేసుకుంటారు, కొన్ని అలవాట్లు ప్రారంభించుకుంటారు. అదేవిధంగా కృపని కోల్పోయే విధంగా ఉన్న అలవాట్లని వారు విడిచిపెట్టుకుంటా ఉంటారు. So these are
broadly called the habits of grace. So part 1 will see about the resolves to get rid of the bad habits. వీటిని మనం ఒక మాటలో ఏ విధంగా చెప్పుకుంటాం అంటే కృపకు దగ్గర చేసే అలవాట్లు. So the first thing is to get rid of a bad habit. What should we do? What kind of habit or what kind of attitude that we need to cultivate? మొదటి విషయం ఏంటంటే మనం చెడు అలవాట్లను దూరం చేసుకోవటానికి మనం ఏ విధంగా ప్రయత్నించాలి. See, there are many habits to cultivate. If you want to read the Bible, you can make use of a Bible calendar. మనం ఆ విధమైన అలవాట్లు చేసుకోవడానికి మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అందులో ఏంటి, క్యాలెండర్లో ఉన్న వాక్యాన్ని చదవాలి అనుకోవడం ఒక రకమైన అలవాటు. If you want to get rid of some sin in your life, making some resolutions to get rid of it. So there are many resolutions, but here I want to talk about the attitude that you should have in order to take these resolutions. మీ జీవితంలో ఉన్న కొన్ని పాపాలని విడిచిపెట్టుకోవడానికి కొన్ని రకమైన తీర్మానాలు చేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు ఏం మాట్లాడాలి అనుకుంటున్నానంటే అలవాట్ల గురించి కాదు, మీరు ఏ విధమైనటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి అనే విషయం గురించి నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. The first one is hate it. Are you seeing it on the screen? Hate it. మొదటి విషయం, దానిని ద్వేషించు. If you want to get rid of a bad habit, hate it. మీరు ఒక చెడు అలవాటుని విడిచిపెట్టుకోవాలనుకుంటే ముందు దాన్ని ద్వేషించు. If you think this habit is drawing you, taking you away from the grace of God, hate it. ఈ అలవాటు దేవుని కృప నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది అనుకుంటే దాన్ని ముందు ద్వేషించు. See, let us see Hebrews chapter 10 verse 22. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే chapter 10 verse 22, it says like this. 10వ అధ్యాయం 22వ వచనం. Let us draw near with a true heart in full assurance of faith, with our hearts sprinkled clean from an evil conscience and our bodies washed with pure water. మనసాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానము చేరుదము. See, our heart should be sprinkled and should be cleaned of evil conscience. ఇక్కడ మనం చెడు మనసాక్షి నుండి మనం విడుదల పొంది దాని ఉదకముతో నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన వారుగా ఉండాలి. Here the Hebrews writer is talking about true repentance. True repentance involves, cleaning our heart from evil conscience. ఇక్కడ హెబ్రీ పత్రిక గ్రంథకర్త దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే కల్మషము లేని మనస్సాక్షి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. If you want a good conscience with God, మీకు దేవుని పట్ల అలాంటి ఒక కల్మషము లేని మనస్సాక్షి కావాలి అంటే, if you want to get rid of a habit that is hindering you to have a relationship with your God, దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉండడానికి అడ్డుగా ఉన్న చెడు అలవాటుని మీరు విడిచిపెట్టాలి అనుకుంటే, you need to repent truly. మీరు ముందు నిజంగా పశ్చాత్తాపపడాలి. And true repentance involves hating that habit and cleaning your conscience. నిజమైన పశ్చాత్తాపం ఆ చెడు అలవాటు ఏదైతే మిమ్మల్ని దూరం చేస్తుందో దాన్ని ద్వేషించాలి. It is not enough just to take a decision that I want to get rid of this habit. I'm very sad that I have this habit. మీరు సాధారణంగా ఏదో ఒక చిన్న నిర్ణయం తీసుకోవడం మాత్రమే కాదు, ఆ చెడు అలవాటు నేను విడిచిపెట్టుకోవాలి అని నిర్ణయం తీసుకోవడం మాత్రం కాదు. But you need to hate it and you need to deal with the evil conscience that is making you do that habit. నువ్వు దాన్ని ద్వేషించాలి. అదేవిధంగా నీలో ఉన్న చెడు మనస్సాక్షి ఏదైతే అది దానికి సహాయపడుతుందో దాన్ని ద్వేషించాలి. Actually, conscience is given by God to warn us when we are doing something evil. వాస్తవంగా దేవుడు మనకి మనస్సాక్షి ఎందుకు ఇచ్చాడు అంటే మనం ఏదైనా పాపం చేసినప్పుడు మనల్ని గద్దించడానికి.
But slowly what is happening is we are corrupting this conscience. This is called a seared conscience. కానీ మెల్లగా మనం ఏం చేస్తున్నాం అంటే మన మనసాక్షిని మనం మోసగిస్తా ఉన్నాం. అది వాత వేయబడిన మనసాక్షి అంటా ఉంటాం. So there are two kinds of consciences. That is a conscience given by God to warn us whenever we are going away from him, and a seared conscience that we have created by ourselves. కాబట్టి ఇక్కడ రెండు రకాలైన మనసాక్షులు ఉన్నాయి. అది ఏంటంటే ఒకటి మనం పాపం చేసినప్పుడు మనల్ని గద్దించడానికి దేవుడు మనకిచ్చిన మంచి మనసాక్షి. రెండవది మనకి మనంగా తయారు చేసుకున్న వాత వేయబడిన మనసాక్షి. And there are degrees in searing of this conscience. ఈ మనసాక్షిని వాత వేయటంలో కొన్ని డిగ్రీస్ ఉన్నాయి. First we feel sad about each and every evil thought we get. మొదటి స్టేజ్ ఎలా ఉంటుంది అంటే మనకు వచ్చే ప్రతి ఆలోచనని బట్టి మనం బాధపడటం ప్రారంభిస్తాం. If you are really a child of God, you will go into a godly sorrow even if it is a pride that is coming into your heart. నువ్వు నిజంగా దేవుని ప్రజలు అయితే ఒక చిన్న పాపపు ఆలోచన వచ్చినా గానీ నువ్వు దైవ చిత్తానుసారమైన దుఃఖంలోకి వెళ్తావు. Even if something like a pride is hindering you to be in the fellowship, to commune with the fellow saints, you will go into sorrow. నిన్ను సహవాసంలోకి తీసుకువెళ్ళడానికి అడ్డుగా ఉన్న చిన్న గర్వపు ఆలోచన వచ్చినా గానీ నువ్వు దాని గురించి బాధపడతా ఉంటావు. That is a healthy conscience. అది ఆరోగ్యకరమైన మనసాక్షి. Slowly what happens, you will no longer be sorrowful for these small things. You think that these are small things. క్రమంగా అది ఏ విధంగా మారుతుంది అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలను బట్టి నువ్వు బాధపడటం మానివేస్తావు. And now you will only be sorrowful if you commit, if you slander someone, or if you commit an adulterous act or something like that. Only then you will feel sorrow. అలాంటి ఆలోచనలకి నువ్వు బాధపడటం మానివేసి ఏదైనా పెద్ద పాపం ఏదైనా చేస్తే, ఎవరినైనా చంపినప్పుడు లేదా వ్యభిచారం లాంటి పెద్ద పాపం ఏదైనా చేసినప్పుడు నువ్వు బాధపడటం ప్రారంభిస్తావు. That means that your conscience is seared. It started to be seared. దానికి అర్థం ఏంటి అంటే నీ మనసాక్షి వాత వేయబడటం ప్రారంభమైంది. And this can go anywhere. ఇది ఎంత తీవ్ర స్థాయికైనా వెళ్ళొచ్చు. See, if you want to get rid of a habit in your life that is hindering you in your communion with your God, you need to set right your conscience first. ముందుగా నువ్వు దేవునితో సరైన సంబంధం కలిగి ఉండటానికి ఏదైనా పాపం నిన్ను అడ్డగిస్తా ఉంది అంటే ముందు నీ మనసాక్షిని నువ్వు సరి చేసుకోవడం ప్రారంభించాలి. So you need to hate that habit and you need to correct it in your conscience level. మొదటిగా ఏ అలవాటైతే నిన్ను దూరం చేస్తా ఉందో దేవునికి దాన్ని ద్వేషించడం ప్రారంభించి నీ మనసాక్షిని నువ్వు సరి చేసుకోవడం మొదలు పెట్టాలి. Now let us turn to 1 John chapter 2 verse 15. మొదటి యోహాను 2వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 1 John chapter 2 verse 15. Do not love the world or the things of the world. If anyone loves the world, the love of the Father is not in him. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. If the love of the world is in you, the love of the Father cannot be in you. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. You need to hate the world. నువ్వు లోకమును ద్వేషించవలసి ఉంటుంది. It doesn't mean that you need to go around hating people in the world. దాని అర్థం ఈ లోకంలో ఉన్న ప్రజలందరినీ నువ్వు ద్వేషించడం మొదలుపెట్టు అని కాదు. It means that you need to hate the system of the world. నువ్వు ద్వేషించవలసింది ఏంటి అంటే ఈ లోకంలో ఉన్న వ్యవస్థని. The system that is constantly trying to drag you into godlessness. దేవుని లేని పరిస్థితికి నిన్ను తీసుకువెళ్తున్న ఈ లోక చిత్తానుసారమైన వ్యవస్థను నువ్వు ద్వేషించవలసి ఉంటుంది. The system that is constantly trying to suggest to you that you don't need God in your life. ఏదైతే లోక వ్యవస్థ నిన్ను నీ జీవితంలో దేవుడు అవసరం లేదు అని చెప్తా ఉందో ఆ వ్యవస్థను నువ్వు ద్వేషించవలసి ఉంటుంది. The system of the world that says that all you need to do is to gain a good name from the society. That's all.
ఈ లోక వ్యవస్థ నీకు చెప్తుంది ఏంటి అంటే నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న ప్రజల దగ్గర నువ్వు ఒక మంచి పేరు సంపాదించుకో చాలు అని చెప్తుంది. Can you hate it today? ఆ లోకాన్ని నువ్వు ఈరోజు ద్వేషించగలవా? This world will cultivate, will inject you some habits which will draw you away from grace. ఈ లోకం నీలో కొన్ని అలవాట్లను మొదలు పెడుతుంది, అది నిన్ను దేవునికి దూరంగా చేస్తుంది. Some of you might be having the habit of always searching for the value in your life in the words of others. మీలో కొంతమంది ఇతరులు మాట్లాడే మాటల్లో మీ విలువని వెతుక్కోవాలి అనే ఒక అలవాటు మొదలవుతుంది. ట్రబుల్ బెంచ్, హై బెంచ్, ప్రకాష్. And some of you might be having the habit of thinking that your righteousness is in the world, your righteousness is in the in the testimony that the people around you give. మీలో కొంతమంది మీకు రావాల్సిన నీతి లోకంలో ఉంది అని వెతకడం ప్రారంభించుకునే అలవాటు ఉంటుంది. Can you get rid of that habit today? ఈ రోజు మీరు ఆ అలవాటుని విడిచిపెట్టుకోగలరా? If you want to get rid of it, you need to hate it. That is what the word of God says. మీరు ఆ అలవాటుని విడిచిపెట్టుకోవాలి అంటే ముందు ఆ అలవాటుని ద్వేషించడం ప్రారంభించాలి. If you don't hate it, the love of the Father cannot be in you. నువ్వు లోకాన్ని ద్వేషించకపోతే దేవుని ప్రేమ నీలో ఉండదు. If you don't hate the thought, if you don't hate the system that you need to gain your goodwill from people, otherwise you will die. If you do not hate this system, you cannot be in the Father's love. నువ్వు నీ నీతిని లోకం నుండి సంపాదించుకోవాలి అనుకునే ఆలోచన, ఈ లోకాన్ని నువ్వు ద్వేషించకపోతే దేవుని ప్రేమ నీలో ఎప్పటికీ ఉండదు. So that is what this point is about. We need to hate it. And the word of God always exaggerates while explaining certain things to us. ఈ విధంగా ఈ విషయం మనం మాట్లాడుకుంటా ఉన్నాం. నువ్వు విడిచిపెట్టుకోవాలనుకున్న అలవాటుని ముందుగా ద్వేషించాలి. ఈ వాక్యం ఎప్పుడు ఈ విషయం గురించి ఎంతో ప్రాముఖ్యంగా మనకు వివరిస్తూ ఉంటుంది. Let's go to the next one. రెండో విషయానికి వెళ్దాం. If you want to get rid of a habit, you should not stay positive. Don't stay positive. నువ్వు అలవాటును విడిచిపెట్టుకోవాలి అనుకుంటే నువ్వు దాని పట్ల పాజిటివ్గా ఎప్పటికీ ఉండొద్దు. I mean, don't be positive minded or don't feel positive about yourself. నీ గురించి నువ్వు ఒక పాజిటివ్ దృక్పథం కలిగి ఉండొద్దు. The reason why I included this point is there is an article in the internet and giving some tips how to stay in your resolution in the new year. నేను ఈ టాపిక్ని మీకు ఎందుకు చెప్పాలనుకున్నాను అంటే ఇంటర్నెట్లో ఒక చిన్న ఆర్టికల్ ఉంది. మీరు ఈ కొత్త సంవత్సరంలో తీసుకునే తీర్మానాలు ఏ విధంగా మీరు దానిలో నిలబడాలి అనే దాని గురించి. You can stay in the resolution if you feel positive about yourself. Be positive minded. That is the first tip. మీరు న్యూ ఇయర్ రెజల్యూషన్లో ఉండాలి అనుకుంటే మొదటిగా ఉన్న టిప్ ఏంటి అంటే మీ గురించి మీరు ఒక పాజిటివ్ దృక్పథంలో ఉండాలి అని. If you want to lose weight, if you want to become fit, more fit this new year, tell to yourself, be positive about it. Yes, I can do it. I can be fit this new year. నువ్వు బరువు తగ్గి ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలి అని నువ్వు ఒకవేళ తీర్మానించుకున్నట్లయితే ముందుగా నీ గురించి నువ్వు ఆ విషయం పట్ల పాజిటివ్గా నేను చేయగలను, నేను బరువు తగ్గగలను అని నువ్వు తలుచుకుంటా ఉండాలి. On the contrary, when it comes to spiritual habits, when it comes to getting rid of a habit that is damaging your spiritual life, you cannot be positive about yourself. దానికి విరుద్ధంగా బైబిల్ ఏం చెప్తుంది అంటే నువ్వు దేవుని కృపకు దూరంగా చేస్తున్న అలవాటుని విడిచిపెట్టుకోవాలి అనుకుంటే నువ్వు దాని పట్ల నువ్వు సంతోషంగా ఉండకూడదు అని. The more positivity you have, I mean the more you think that I can get rid of this habit, the more you will plunge into that habit. నువ్వు ఎంత ఎక్కువగా నా సొంతగా నేను అలవాటుని విడిచిపెట్టుకోగలను అని నువ్వు అనుకుంటావో అంత ఎక్కువగా నువ్వు ఆ చెడు అలవాటులోకి మునిగిపోతా ఉంటావు. Why? Because John 8:34. Let us see Gospel of John 8:34.
ఎందుకంటే యోహాను 8:34లో మనకి బైబిల్ ఈ విధంగా సెలవిస్తా ఉంది. So let us go to the verse, the scripture first, and then think about what it says. That is the right way to do it. So John 8:34 says, Jesus answered them, truly, truly I say to you, everyone who practices sin is a slave to sin. అందుకు యేసు, పాపం చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. You are a slave. నువ్వు పాపానికి దాసుడివి. That is why you sin. అందుకే నువ్వు పాపం చేస్తా ఉన్నావు. How can you get rid of this habit just like that? అటువంటి నువ్వు ఏ విధంగా ఆ అలవాటుని ఏ విధంగా విడిచిపెట్టుకోగలవు? How can you get rid of this unclean thoughts just like that? నువ్వు అంత ఈజీగా ఏ విధంగా ఇలాంటి ఆలోచనలను విడిచిపెట్టుకోగలవు? How can you get rid of, unbelief just like that? You are a slave, and that is why you sin. నీకున్న అవిశ్వాసతని ఏ విధంగా నువ్వు విడిచిపెట్టుకోగలవు? నువ్వు ఒక పాపిగా ఉన్నావు. No amount of confidence, no amount of self confidence and self positivity will help you to get rid of this. నీ పట్ల నీకున్న కాన్ఫిడెన్స్ అది ఎంత ఎక్కువగా ఉన్నా గానీ ఇలాంటి చెడు అలవాట్లను నువ్వు ఎప్పటికీ విడిచిపెట్టుకోలేవు. Let us turn to Jeremiah chapter 17 verse 9. ఇర్మియా 17:9. Jeremiah chapter 17 verse 9. The heart is deceitful above all things and desperately sick. Who can understand it? ఇర్మియా 18:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగల వాడెవడు? Who can understand it? It is sick. అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగల వాడెవడు? Can positivity, can your self confidence cure sickness? నీ పట్ల నీకున్న కాన్ఫిడెన్స్ నీకున్న వ్యాధిని నయం చేయగలదా? If you get coronavirus, if you get dengue fever, if you are confident, if you are positive that it will go away, will it go away? ఒకవేళ నీ కరోనా వైరస్ కానీ డెంగ్యూ ఫీవర్ కానీ వస్తే నీ పట్ల నీకున్న కాన్ఫిడెన్స్ని బట్టి నీ పట్ల నీకున్న పాజిటివిటీ బట్టి ఆ వైరస్ పోతుందా? Sicknesses will not go because you are confident. Sicknesses will go only if you are treated by a physician, right? నీకున్న కాన్ఫిడెన్స్ని బట్టి ఆ వ్యాధి పోదు కానీ నువ్వు సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రమే ఆ వ్యాధి నయం అవుతుంది. So that is what you want. You need medicine for your sickness. Your heart, my heart is sick. కనుక నీ వ్యాధికి నీకు కావాల్సింది మందు. ఇక్కడ మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. Let us go to Ephesians chapter 2, 1 and 2. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. And you were dead in the trespasses and sins in which you once walked, following the course of this world, following the prince of the power of the air, the spirit that is now at work in the sons of disobedience. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంటిరి. Let us also go to verse 4, the same chapter verse 4. It says, but God, being rich in mercy, because of the great love with which he loved us, even when we were dead in our trespasses, made us alive together with Christ. 2వ అధ్యాయం 4వ వచనము. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. See, we are dead in our trespasses. That is what the word of God says. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే మనం పాపంలో చచ్చిన వారమై ఉన్నాం. We are dead. No amount of confidence can make a dead person alive. మన పట్ల మనకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒక చచ్చిన వ్యక్తిని అది బ్రతికించలేదు. So the important point you should remember is don't be positive. ఇక్కడ మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు పాజిటివ్గా ఉండొద్దు.
Remember that you are a slave. Remember that you are sick. Remember that you are dead. నువ్వు బానిసవి, నీకు వ్యాధి కలిగి ఉన్నావు, నువ్వు చచ్చిన వాడివై ఉన్నావు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. Now let us turn to Hebrews chapter 10:29. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. Hebrews chapter 10, last part of 29th verse. I am reading the last part of 29th verse. It says like this: by which he was sanctified and outraged the spirit of grace. How much worse punishment do you think will be deserved by the one who has trampled underfoot the Son of God and has profaned the blood of the covenant by which he was sanctified and has outraged the spirit of grace? ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబట్టకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. The Holy Spirit God who will be given as a gift to a believer by Jesus Christ, the Holy Spirit God is called the Spirit of grace. ఒక విశ్వాసికి ప్రభువైన యేసుక్రీస్తు బహుమానంగా ఇస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మరొక పేరు ఏంటి అంటే అది కృప ఇచ్చే ఆత్మ. It is not a power, it is not a random energy, it is a person in the triune God. That it is the Holy Spirit God himself. అది ఒక శక్తి కాదు కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక వ్యక్తి, అది త్రిత్వంలో ఒక వ్యక్తిగా ఉన్న ఒక వ్యక్తి. And what is the title that is given to him? He is called the Spirit of grace. ఆయనకి ఇవ్వబడిన నామం ఏంటి అంటే ఆయన కృపనిచ్చే ఆత్మ. The Lord, the gracious Lord knows our weaknesses. He knows that we can never get rid of the habit of sin. We can never get rid of that habit which is separating us from the Lord by our own confidence. He knows it very well. కృప కలిగిన మన ప్రభువుకి మనకున్న బలహీనతలు బాగా తెలుసు. అదేవిధంగా మనకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద్వారా మనం దేవునికి దగ్గర అవ్వలేము అనే విషయం ఆయనకు తెలుసు. That is why he gives us grace. He wants us to have grace through the Holy Spirit God. అందుకే ప్రభువు మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి కృపగా ఇచ్చాడు. Everyone who says that I can be a good person, I can get rid of all my bad habits, I can be holy with my confidence, with my positivity, everyone who says that, they are rejecting grace. నేను నా సొంత శక్తితో, నా సొంత కాన్ఫిడెన్స్తో నేను నాకున్న చెడు అలవాట్లను నేను విడిచిపెట్టుకోగలను అనుకున్న వారిని మోసగించుకుంటా ఉన్నారు. They are saying that I don't want the spirit of grace. వారు నాకు దేవుని కృప నాకు అవసరం లేదు అని అనుకుంటా ఉన్నారు. They are outraging the spirit of grace. వారు కృపనిచ్చే ఆత్మని తిరస్కరిస్తా ఉన్నారు. So remember this, don't be positive about yourself, depend on grace of God. ఇక్కడ మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీ పట్ల మీరు పాజిటివ్గా ఉండొద్దు కానీ దేవుని కృప మీద ఆధారపడి ఉండండి. The next thing is fear. తరువాతి విషయం ఏంటంటే భయం. Because we won't get New Year's perpetually. That means we won't get New Year's, forever. One day, this New Year's will stop in our life. One day, we will not cross a new year. We will die. ఒకరోజు నువ్వు క్రొత్త సంవత్సరాన్ని నువ్వు దాటలేకపోవచ్చు, నువ్వు ఈ మధ్యలోనే మరణించవచ్చు. We will all have that year which will not end. మీరు దాన్ని దాటలేని ఒక సంవత్సరం మీ అందరికీ we all have that year in our lives. మనందరికీ అటువంటి ఒక సంవత్సరం మన జీవితంలో ఉంటది. That is the year of our death. అదే మనం మరణించబోయే సంవత్సరం. We cannot cross it. మనం ఆ సంవత్సరాన్ని మనం దాటలేము. We might be crossing 2023 and going into 2024, but నువ్వు 2023 దాటి 24లోకి అడుగు పెట్టొచ్చు కానీ but there is going to come a year in your life which you will never cross. నువ్వు దాటలేని ఒక సంవత్సరం నీ జీవితంలో రాబోతా ఉంది. And on that day, on that year, you will stand before the judge himself. అదే సంవత్సరంలో నువ్వు న్యాయాధిపతి అయిన దేవుని ముందు నువ్వు నిలబడి ఉండబోతున్నావు. And you will be judged
based on your deeds. నువ్వు తీర్పు తీర్చబడబోతా ఉన్నావు, నీ పనులను బట్టి తీర్పు తీర్చబడబోతా ఉన్నావు. That is what 2 Corinthians chapter 5 verse 10 says. 2 కొరింథీ 5:10 ఆ విధంగా చెప్తా ఉంది. That we will be judged according to our deeds. మన క్రియలను బట్టి మనం తీర్పు తీర్చబడబోతున్నాం అని చెప్తుంది. 2 Corinthians chapter 5 verse 10. For we must all appear before the judgment seat of Christ, so that each one may receive what is due for what he has done in the body, whether good or evil. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలియును. It doesn't mean that he will hold a balance in his hands and he will put all the good deeds on one side and bad deeds on the other side. No, that is Islam theology. That is not Christian theology. No. క్రైస్తవ్యం ఈ విధంగా చెప్పట్లేదు. ఎలా అంటే ఒక తూకం తీసుకొని ఒకవైపు నువ్వు చేసిన మంచి క్రియలు, రెండో వైపు నువ్వు చేసిన చెడు క్రియలను బట్టి నువ్వు తీర్పు తీర్చబడతావు అనే విధంగా క్రైస్తవ్యం మనకు చెప్పడం లేదు. That is not a Christian theology. That is Islam theology. ఆ విధంగా ఇస్లాం చెప్తుంది కానీ క్రైస్తవ్యం చెప్పట్లేదు. Here this verse means that the Lord Jesus Christ will examine each and every work that you did, and he will see whether you have done that work for his name's sake or not. ఈ వచనం మనకేం చెప్తుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని, అది మంచిదైన చెడుదైనను, నువ్వు దేవుని కొరకు నిజంగా చేసావా లేదా అనే విషయాన్ని బట్టి నువ్వు తీర్పు తీర్చబడబోతా ఉన్నావు అని చెప్తా ఉన్నారు. It might be an evil work. అది ఒక చెడు క్రియ అయి ఉండొచ్చు. He will look for repentance after doing that evil work. Did you repent? Did you come to the footstool of Jesus Christ? Did you ask for forgiveness? Did you crave for grace? నువ్వు చేసింది పాపమే అయి ఉండొచ్చు, కానీ ఆ పాపం చేసిన తర్వాత నువ్వు నిజంగా పశ్చాత్తాపడి దేవుని కృప కొరకు దేవుణ్ణి ఆశ్రయించావా లేదా అని చూస్తారు. That is what he will examine on that day. ఆ తీర్పు దినమున దేవుడు దాని కొరకు చూస్తారు. And you will be judged based on your dependence on the grace of God. నువ్వు దేవుని కృప పట్ల ఆధారపడిన విషయాన్ని బట్టి నువ్వు తీర్పు తీర్చబడబోతా ఉంటావు. You will be judged based on the fear and trembling, the true repentance you had when you fell in sin. నువ్వు ఆ పాపంలో పడిపోయినప్పుడు నీకు దేవుని పట్ల ఉన్న భయం, నిజమైన పశ్చాత్తాపాన్ని బట్టి నువ్వు తీర్పు తీర్చబడబోతా ఉన్నావు. So fear in order to get rid of a sinful habit. కాబట్టి నీకున్న దురలవాటుని విడిచిపెట్టుకోవటానికి నువ్వు భయపడు. The next thing is be accountable, and of course be accountable to the church. తర్వాత విషయం ఏంటి అంటే నువ్వు సంఘానికి అకౌంటబుల్గా ఉండు. Hebrews chapter 13, 16 and 17. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనము. 16 and 17 says, do not neglect to do good and to share what you have. Wait a minute. Hebrews chapter 13, 16. Do not neglect to do good and to share what you have, for such sacrifices are pleasing to God. Obey your leaders and submit to them, for they are keeping watch over your souls as those who will have to give an account. Let them do this with joy and not with groaning, for what would be of no advantage to you. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకు. 17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. So here the word of God says, obey your leaders, your elders. Do you have an elder? ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే ఇక్కడ మీ పైన నాయకులుగా ఉన్న వారికి నువ్వు లెక్క ఒప్పజెప్పవలసిన వారిలాగా లోబడి ఉండు అని. Do you have a spiritual leader? మీకు ఆత్మీయ సంబంధమైన నాయకుడు ఉన్నాడా? Do you have a pastor? మీకు నిజమైన పాస్టర్ ఉన్నాడా? Do you have a local church?
నీకు ఒక స్థానిక సంఘం ఉందా? Are you a responsible member of a group of believers? నువ్వు అలాంటి సహవాసంలో ఒక లెక్క అప్పచెప్పవలసినటువంటి బాధ్యత ఉన్న ఒక సభ్యునిగా నువ్వు ఉన్నావా? Are you living among the people of God, working with them for the gospel? నువ్వు సువార్త ప్రకటన కొరకు అలాంటి ఒక మంచి సంఘంతో సహవాసంతో కలిసి నువ్వు పని చేస్తున్నావా? If you are in such a local church, such local churches will have good leaders. ఒకవేళ నువ్వు అలాంటి ఒక మంచి సంఘంలో సభ్యునిగా ఉంటే అలాంటి సంఘానికి ఒక మంచి నాయకుడు ఉంటాడు. So do you have an elder whom you can approach to get rid of this habit which you have? నీకున్నటువంటి ఆ అలవాటును విడిచిపెట్టుకోవటానికి నువ్వు ఆశ్రయించడానికి నీకు ఒక ఆత్మీయ నాయకుడు ఉన్నాడా? Sometimes you can never recognize that you have a bad habit in your spiritual life. ఒక్కోసారి నీ ఆత్మీయ జీవితంలో నీకు ఒక దురలవాటు ఉంది అనే విషయాన్ని కూడా నువ్వు గమనించలేని పరిస్థితిలో ఉంటావు. We cannot even spot a bad habit sometimes. నీకున్న చెడు అలవాటుని నువ్వు కనీసం గుర్తించలేవు. It doesn't look like a bad habit at all. అది ఒక దురలవాటులాగా కనపడదు. See, one elderly person is saying in YouTube, he is telling like this. యూట్యూబ్ లో ఒక పెద్ద మనిషి ఈ విధంగా చెప్తా ఉన్నాడు. And I liked it very much what he is saying, an elderly Christian leader. ఆ క్రైస్తవ వ్యక్తి చెప్తున్న విషయం నాకు చాలా నచ్చింది. Christians nowadays are thinking that only, committing adultery and committing murder or stealing something, only these are sins. ఈ రోజుల్లో ఉన్నటువంటి క్రైస్తవులు వ్యభిచరించడం లేదా నరహత్య చేయడం, దొంగతనం చేయడం వంటి వాటిని పాపములుగా పరిగణిస్తూ ఉన్నారు. But we go to a restaurant, we spend thousands of rupees. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతా ఉంటాం. We do not even recognize how much of our money is going towards unnecessary food. మన డబ్బు ఏ విధంగా అనవసరమైన ఆహారం కోసం మనం వెచ్చిస్తా ఉన్నామో మనం గమనించుకోం. If someone comes and says that, brother, you're not faithful to the Lord, you're spending a lot for food. If someone comes and says like that, we feel that he is too legalistic and judgmental. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి, సహోదరుడా నువ్వు నీ డబ్బుని అనవసరమైన విషయాలకి నువ్వు వెచ్చిస్తా ఉన్నావు అని చెప్తే మనం అది ఆ వ్యక్తి నన్ను తీర్పు తీరుస్తున్నాడు అనే విధంగా మనం ఆలోచిస్తాం. We no longer consider such things as sinful habits. అలాంటి అలవాట్లను అది పాప సంబంధమైన అలవాట్లుగా మనం ఎంత మాత్రం పరిగణించడం లేదు. We no longer think that these habits sometimes even they have the ability to take us away from the grace of God. ఈ విధమైనటువంటి చెడు అలవాట్లు దేవుని కృపకి మన దూరం చేసే అలవాట్లుగా ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తించాలి. The word of God says, with your money gain friends for the kingdom of God. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే నీకున్న ధనంతో నువ్వు దేవుని వారసుల్ని నువ్వు సంపాదించు అని చెప్తుంది. When you go to the kingdom of God, they will welcome you. నువ్వు ఎప్పుడైతే పరలోకానికి వెళ్తావో వారిని నువ్వు ఆహ్వానిస్తారు. So this is how you should use your money. ఈ విధంగా నీ డబ్బుని నువ్వు ఉపయోగించవలసి ఉంది. When you use your money in this way, oh how much grace you will enjoy. ఒకవేళ నువ్వు ఈ విధంగా నీ డబ్బుని నీ ధనాన్ని ఉపయోగిస్తూ ఉంటే నువ్వు ఎంత కృపను నువ్వు అనుభవిస్తావు. How much assurance, how much you will worship the Lord for what he is doing in your life. ఎంత నిశ్చయత నీకు ఉంటుంది, నువ్వు దేవునికి ఎంత ఎక్కువగా ఆరాధించగలవు. Nothing can make your faith waver. నీ విశ్వాసాన్ని ఏ విషయం కూడా అది కదిలించలేదు. But what are we doing nowadays with our money? We are spending them for unnecessary things. We no longer consider it as a bad habit. కానీ ఈ రోజున మనం డబ్బుని ఏ విధంగా వాడుతున్నాం, ఏ విధంగా మనం వృధా చేస్తున్నాము, అది ఒక దురలవాటుగా మనం కనీసం పరిగణించం. Who will tell you that this is a bad habit? If you have an elder, if you have a local church, if you have spiritual leaders. అది ఒక దురలవాటు అని నీకు ఎవరు చెప్తారు అంటే నీకు స్థానిక సంఘంలో ఉన్న ఒక మంచి నాయకుడు, సహోదరుడు నీకు చెప్తాడు. See,
This is just an example. There are many things which will not look like bad habits. ఇది కేవలం ఒక ఉదాహరణ, కానీ ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అది మీకు ఒక చెడు అలవాటులాగా కూడా కనిపించవు. See, I being a pastor of this church, I crave for some accountability in my financial life. నేను ఈ సంఘానికి పాస్టర్గా ఉన్నప్పటికీ కూడా నా ధనాన్ని బట్టి నేను లెక్క అప్పచెప్పవలసి ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. I crave for someone who could discipline me regarding the spending of my money, who could say to me on my face that this is a sinful habit of not keeping an account of how you are spending. నేను డబ్బును వెచ్చించే విషయాన్ని బట్టి ఎవరైనా నన్ను హెచ్చరిస్తే బాగుండు, అలాంటి ఒక సహోదరుని కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. This is just an example. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. If there are someone for you who can warn you about the pride which you are getting in your heart, about the lovelessness, your prayerlessness, your schedule, your lifestyle, if there are someone to warn you, what a privilege it is. నీకున్న చిన్న గర్వపు ఆలోచన గురించి కానీ, నీకున్న ప్రేమ లేనితనాన్ని గురించి కానీ, దేవుడు లేనితనాన్ని గురించి కానీ హెచ్చరించే ఒక సహోదరుడు నీకు సంఘంలో ఉంటే అది ఎంత గొప్ప ధన్యత. If you have someone who is warning you to make use of your time, to redeem your time, to make good use of your time, what a privilege it is. నీ సమయాన్ని వృధా చేయొద్దు, దాన్ని సరిగ్గా వాడుకో అని చెప్పడానికి, హెచ్చరించడానికి ఒక మంచి సహోదరుడు ఉంటే అది ఎంత గొప్ప ధన్యత. Small things, but these habits will block the grace that you should be receiving. చిన్న విషయాలు అయి ఉండొచ్చు, కానీ ఈ చిన్న దురలవాట్లే నిన్ను దేవుని కృపకి దూరం చేస్తూ ఉంటాయి. Now let us go to James chapter 5 verse 16. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము. James chapter 5 verse 16. యాకోబు రాసిన పత్రిక 5:16. Therefore confess your sins to one another and pray for one another that you may be healed. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. Confess your sins with one another. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. Are you a member of a body of believers? మీరు దేవుని సంఘంలో ఒక స్థానిక సభ్యునిగా ఉన్నావా? Do you have someone to confess your sins with? నీ పాపాలను ఒప్పుకోవడానికి సహోదరులు నీకు ఉన్నారా? That is a tremendous help to get rid of habits that are standing in the way of receiving grace from God. నువ్వు కృపను పొందుకోవడానికి అడ్డుగా ఉన్న చెడు అలవాట్లను విడిచిపెట్టుకోవడానికి అలా హెచ్చరించేవారు ఉంటే, నీ పాపాలను ఒప్పుకోవడానికి సహోదరులు ఉంటే అది ఎంత గొప్ప ధన్యత. Ephesians 4:25. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. Ephesians 4:25. Therefore, having put away falsehood, let each one of you speak truth with his neighbor, for we are the members of one of another. Ephesians 4:25. ఎఫెసీ 4:25. మనం ఒకరికొకరు అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. Because you are member one of another. ఎందుకంటే మీరు ఒకరికొకరు అవయములై ఉన్నారు. And that is why you can be truthful to each other. అందును బట్టి మీరు కేవలం సత్యం మాత్రం మాట్లాడవచ్చు. Of course you cannot go and find a random person on the road and tell everything and confess everything in your life and share everything in your life. You should not do it. వీధిలో ఎవరో మీకు తెలియని ఒక వ్యక్తితో మీ జీవితంలో ఉన్న బాధలు మీరు చెప్పుకోవడానికి లేదు, మీరు ఆ విధంగా చేయకూడదు. You should not tell all the truth of your life to a random person on the road. But whereas in a church you are members one of another and you can be truthful to each other. మీరు అలా తెలియని ఒక వ్యక్తితో మీ జీవితంలో ఉన్న సత్యాల్ని పంచుకోకూడదు, కానీ సంఘంలో ఒక స్థానిక సంఘంలో సహవాసంలో ఉన్నప్పుడు నీ తోటి సహోదరులతో నువ్వు ఆ విధంగా పంచుకోవచ్చు. And that is why Paul is commanding them to be truthful to one another, because it gives them grace. అందును బట్టే పౌలు ఆ విధంగా వారిని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. Do you have someone in your life
with whom you can confess, with whom you can be truthful about this bad habit that you are having in your life? Do you have someone? నీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? నీ జీవితంలో నీకు దేవునికి దూరంగా చేస్తున్న అలవాట్లను గురించి, నీ జీవితంలో ఉన్న పాపాలను గురించి పంచుకోవడానికి ఎవరైనా సహోదరులు నీ జీవితంలో ఉన్నారా? See, all these points will be unthinkable and unpractical if you are not a member of a particular local church. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ నువ్వు ఒక స్థానిక సంఘంలో సభ్యునిగా లేకపోయినట్లయితే అవి ఎంత మాత్రమూ అవి ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే విషయాలు కావు. And lastly, the last point is to intercede. చివరిగా విజ్ఞాపన చేయుట. We need to intercede with longing, with hope. మనం నిరీక్షణ కలిగి విజ్ఞాపన చేయాలి అని మనకి బైబిల్ చెప్తా ఉంది. Numbers 21:7. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 1వ వచనము. Numbers 21:7. సంఖ్యాకాండం 21:7. And the people came to Moses and said, we have sinned, we have spoken against the Lord, against you. Pray to the Lord and take away the serpents from us. So Moses prayed for the people, and the Lord said to the Moses, make a fiery serpent and set it on the pole. See, so Moses prayed for the people there. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. Moshe is a weak man. మోషే బలహీనతలు కలిగిన ఒక వ్యక్తి. The people that Moses is leading are weak people. మోషే నడిపిస్తున్న వ్యక్తులు కూడా, ప్రజలు కూడా బలహీనులుగా ఉన్నారు. we all fall in weaknesses. మనందరం మన బలహీనతలో పడిపోతూ ఉంటాం. But Moses, what he is doing is he is interceding for his fellow believers. కానీ ఇక్కడ మోషే ఏం చేస్తా ఉన్నాడంటే తన తోటి సహోదరుల కోసం ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. So when if we intercede for fellow believers, we will come to know the bad habits that are in our life, in our own life. మన తోటి సహోదరుల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో అప్పుడు మన జీవితంలో ఉన్న మన సొంత బలహీనతలు మనకు కనపడతా ఉంటాయి. A brother might be stuck in the world, unable to come to the Lord in repentance because of his pride and love for money. ఒక సహోదరుడు తనకున్న ధన ఆశను బట్టి ఆయన లోకంలో కూరుకుపోయి ఉండొచ్చు. While interceding for that person, we can identify the same habit in us coming and disturbing us again and again, and we can also depend on God's grace to get rid of it. ఆ వ్యక్తిని గురించి నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నీ జీవితంలో ఉన్న అదే బలహీనత నీకు కనపడతా ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు దేవునికి విజ్ఞాపన చేయగలవు. Even David does the same thing. Let us see Psalm 51. దావీదు కూడా ఏ విధంగానే చేస్తాడు. కీర్తనలు 51వ అధ్యాయం చదువుదాం. See Psalm 51. Let us read verse 13. కీర్తనలు 51:13. Then I will teach transgressors your ways, and sinners will return to you. అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. When the psalmist says that he will teach, when the Lord forgives him of his sin and creates a new heart within him, then David is saying that I will teach transgressors your ways. ఎప్పుడు ఈ కీర్తనకారుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే, ప్రభు ఎప్పుడైతే నా పాపాలను క్షమించి నన్ను ఆయన వైపు త్రిప్పుతాడో అప్పుడు నీ బోధలు అతిక్రమం చేయ వారికి నీ త్రోవలను బోధిస్తాను అని చెప్తున్నాడు. Verse 18 says, do good to Zion in your good pleasure, build up the walls of Jerusalem. Verse 19 says, then will you delight in the right sacrifices, in burnt offerings and whole burnt offerings, then bulls will be offered on your altar. 18వ వచనము, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము. See, psalmist is telling that, Lord, if you forgive me of my sin, Lord, I have this bad habit. I fell into this bad habit. I didn't expect that I will fall in such a grievous mistake, but I fell in my life. So Lord, help me to come out of it. Make my heart clean. Then I will teach the transgressors. I will teach the people of my country to worship you in a better way.
ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే, నేను ఎప్పుడు అనుకోలేదు కానీ నాకున్న ఈ చెడు అలవాటుని బట్టి నేను పాపంలో పడిపోయాను, నా పాపమును క్షమించు, నన్ను కడుగు, అప్పుడు నీ బోధలు నీ త్రోవలు నేను ఇతరులకు బోధిస్తాను, అప్పుడు వారు నీ వైపు తిరుగుతారు అని చెప్తున్నాడు. See, this is an effective way of coming out of or killing a sinful habit, that is, interceding for others as you intercede for yourself. నీ కొరకు నువ్వు ఏ విధంగా అయితే ప్రార్థిస్తావో అదే విధంగా నువ్వు నీ తోటి సహోదరుల కొరకు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు నీకున్న చెడు అలవాట్లను పాపపు అలవాట్లను విడిచిపెట్టుకోవడానికి అది ఒక మంచి మార్గముగా ఉంది. Can you see the lines on the screen? Can you see the lines on the screen? మీరు ఆ స్క్రీన్ పైన ఉన్న లైట్స్ ని చూడగలుగుతున్నారా? When we examine Moses, what we have learned, మనం మోసెస్ గురించి మాట్లాడుకుంటా ఉన్నప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? that Moses is a bridge between God and sinful people. మోషే దేవునికి పాపులకి మధ్య ఒక వారధిగా ఉన్నాడు. You are a bridge. Can you realize that you are a bridge between the people that are depending upon your gospel, or the people that you are supposed to proclaim the gospel, and God? నువ్వు దేవునికి అదే విధంగా సువార్త వినబడుతున్న ప్రజలకి మధ్య ఒక వారధిగా ఈరోజు నువ్వు ఉండగలవు అనే విషయాన్ని నువ్వు గమనిస్తున్నావా? Maybe you are a bridge between your own brothers and sisters, your parents, your relatives, your juniors, your friends, and God. నీ సొంత సహోదరులకి, తల్లిదండ్రులకి లేదా నీ స్నేహితులకి మరియు దేవునికి మధ్యలో వారధిగా ఉండగలవు అనే విషయాన్ని నువ్వు గమనిస్తున్నావు. They are dying because of sin. వారు పాపాన్ని బట్టి మరణిస్తా ఉన్నారు. They are dying. The people are dying because of their sin. ప్రజలు వారి పాపాన్ని బట్టి మరణిస్తా ఉన్నారు. You are the bridge. నువ్వు వారి మధ్యలో ఒక వారధి. Can you realize that you are bridge, and can you repent of each and every sin before God? Can you get rid of each and every sinful habit that is hindering you from depending on God? నువ్వు ఆ విధంగా నువ్వు ఒక వారధిగా ఉన్నావు అనే విషయాన్ని గమనించి నీ పాపాలని ఒప్పుకొని దేవునికి దూరం చేస్తా ఉన్న అలవాట్లని విడిచిపెట్టుకోగలవా? Whether it is your pride, whether it is your whether it is your own self righteousness, అది నీకున్న గర్వమైన అయి ఉండొచ్చు, నీకున్న స్వనీతి అయిన అయి ఉండొచ్చు, దాన్ని నువ్వు ఈ రోజు విడిచిపెట్టుకోగలుగుతావు. whether it is your love for money, అది నీకు ఉన్న డబ్బు పట్ల ఆశ అయి ఉండొచ్చు, whether it is the love for the people in the world, or wrong relationships, whatever it might be. ఈ లోకంలో ఉన్న ప్రజల పట్ల వ్యక్తుల పట్ల నీకున్న చెడు ప్రేమ అయి ఉండొచ్చు. Whatever it might be, you can get rid of it if you understand that you are a bridge between God and someone. ఈ రోజు నువ్వు దేవునికి ఇతర ప్రజలకి మధ్య వారధిగా ఉన్నావు అనే విషయాన్ని నువ్వు గమనిస్తే నీకున్న దురలవాట్ల నుండి నువ్వు ఈ రోజే విడుదల పొందగలవు. What did we learn from the life of David? From the prayer of David. David is dreaming of something wide, an impact which is wider. ఇక్కడ దావీదు ప్రార్థనలో మనం ఏ విధంగా చూస్తున్నాం, దావీదు దేవునికి ఇక్కడ విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. Dream of a wider impact. If you get rid of this habit, if I get rid of this habit, the impact will be wider. ఒకవేళ నీకున్న ఈ చెడు అలవాటును విడిచిపెట్టుకున్నట్లయితే నువ్వు ఎంతో మందిని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు. Yes, you can influence many people. Maybe you can influence, your influence can be even wider if you get rid of this sin. It might seem like a very little sin, but it might give a big impact. ఈ పాపం ఒక చిన్న ఆలోచన అయి ఉండొచ్చు కానీ ఒకవేళ నువ్వు దాన్ని విడిచిపెట్టుకున్నట్లయితే ఆ ఎఫెక్ట్ నువ్వు ఎంతో మందికి ఆ ప్రభావం నువ్వు చూపించగలవు. So these are the things which you have to remember if you want to kill a bad habit in your life. ఈ విషయాలను నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. నీ జీవితంలో ఉన్న చెడు అలవాట్లను విడిచిపెట్టుకోవాలి అంటే Number 1, you can never even spot a bad habit if you don't have a spiritual leadership. మొదటిగా నీకు ఆత్మీయ నాయకత్వం లేకపోతే నీ జీవితంలో ఉన్న పాపాన్ని నువ్వు కనీసం గుర్తించలేవు. Number 2, you will not have anyone to
to ask for help or to be truthful, to share your weakness if you don't have a fellowship. రెండవదిగా నీకున్న బలహీనతల్ని నువ్వు పంచుకోవడానికి సరైన సహోదరులు ఎవరు ఉండరు. ఒకవేళ నువ్వు సరైన సహవాసంలో లేకపోతే నువ్వు పంచుకోవటానికి ఎవరు ఉండరు. So will you remember these things? విషయాలను జ్ఞాపకం చేసుకోండి. Hate it. జ్ఞాపకం చేసుకొని వాటిని నీ పాపాలని. The first one is hate it. మొదటి విషయం దాన్ని ద్వేషించు. The second one is don't be positive about yourself but depend on grace. రెండోది నీ సొంత కాన్ఫిడెన్స్ ని బట్టి నువ్వు ఆధారపడి ఉండదు. And the third one is fear the Lord. మూడోది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. And the fourth one is be accountable to the fellowship. నాలుగోది సహవాసానికి లోబడి ఉండాలి. Go to a church regularly, be a member. రెగ్యులర్ గా ఒక స్థానిక సంఘానికి వెళ్ళాలి, దాని జ్ఞాపకం ఉంచుకోండి. Intercede with longing, that will help you to get rid of the habit. తర్వాత నువ్వు ప్రార్థన మెలకువగా ఉండి ప్రార్థన చేయటం అలవాటు చేసుకో. దాన్ని నువ్వు చెడు అలవాటు నుండి దాన్ని బట్టి విడుదల పొందగలవు. So this is about how to get rid of a bad habit in 2024. So I hope you will remember these things. Meditate upon these verses again and again. This presentation will be shared to you if you want. So please go through it and let us enter the 2024 with a confidence that is given by the gracious God. Not confidence upon our own ability, but confidence on the gracious God. ఈ క్రొత్త సంవత్సరంలో నువ్వు క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతా ఉండగా నీకున్న చెడు అలవాట్లను విడిచిపెట్టుకోవడానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలను జ్ఞాపకం ఉంచుకోండి. మీ సొంత పాజిటివిటీ మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడటం మీరు ప్రారంభించండి. Let us all stand up. అందరూ లేచి నిలబడండి.